మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్రజ్యోతిషమైనటువంటి వీడియోలో భాగంగా మీరు ఇప్పుడు ఈ ఈ యొక్క వీడియోలో ఈ భక్తి భాస్కర ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం తెలియజేస్తున్నాను. అదేంటంటే భార్యాభర్తల అన్యోన్యత, వశీకారము. ఈ వశీకారం అనే దానిపైన కొన్ని వేలకు వేల వీడియోలు వచ్చేస్తుంటాయి. ఇలా చేస్తే వాళ్ళు ఎదుటి వాళ్ళు వశమైపోతారు, అలా చేస్తే ఎదుటి వాళ్ళు వశమైపోతారు, ఈ మంత్రం చదివితే ఎవరైనా వశమైపోతారు, ఈ మంత్రం చదివితే వశమవుతారు అంటూ ఎన్నో వీడియోలు మనం చూస్తూనే ఉంటాం. అసలు వశీకారం అంటే ముందు మీ జాతకంలో ఉండాలి ముందు గ్రహబలం. ఆ తర్వాత మరి ఏ వశీకార ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. మీ జాతకంలో గ్రహాల అనుకూలత వశీకారం మూలంగా లేకపోతే మీరు ఎన్ని చేసినా మీకు వశీకారం అనేది రాదు. వశీకారం అంటే ఆకర్షించడము, ఆకట్టుకోవడము అని అర్థం, అంతే, ఇంకేం లేదు. అది దానికి మీకు గ్రహ బలమే మీకు ఉపయోగపడుతుంది. గ్రహబలం అంటే మీకు జాతకంలో 5వ స్థానము ప్రేమను తెలియజేస్తుంది. మీకు ప్రేమ వివాహం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని 5వ స్థానం తెలియజేస్తుంది. కాబట్టి 5వ స్థానంలో శుక్రుడున్నా, 5వ స్థానంలో చంద్రుడున్నా, 5వ స్థానం అధిపతి శుక్రచంద్రుల నక్షత్రాలు ఉన్నా, 5వ స్థానం అధిపతి శుక్రచంద్రుల సంబంధం ఉన్నా మీకు వశీకార శక్తి ఉంటుంది. మీకు వశీకార శక్తి ఉన్నప్పుడు మీరు ప్రయత్నించాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని అందరూ వశపరచుకోవడానికి వస్తారు. ఆ వశీకార శక్తి ఉన్నప్పుడు మీరు ప్రయత్నించగానే మీకు ఎదురు డిమాండ్ వస్తుంది. ఈ వశీకార శక్తి లేనప్పుడు మీరు ఎవరు వెంటనే పడుతూ ఉంటారు. ఈ గ్రహబలం లేకపోతే మీకు ఏమీ కాదు. ఎవరో చెప్తారు, ఏదో తాయెత్తు, యంత్రము, రేకు, ఇంకేదో ముగ్గు అంటారు. అవన్నీ కూడా పూర్తిగా టైం వేస్టు. వశీకరణ అనేది గ్రహ మూలకంగానే వస్తుంది. చంద్రుడు లాభంలో ఉన్నా, లగ్నంలో ఉన్నా, సప్తమంలో ఉన్నా, పంచమంలో ఉన్నా వశీకారము. ఆకర్షణీయమైన ప్లానెట్ చంద్రుడు. మీకు ప్రత్యక్ష నిరూపణ చంద్రుడు ఒక వశీకారం ఎలా ఉంటుందంటే, తిరుమల పర్వతం పైన చంద్రగ్రహ ప్రభావం 100% ఉంది. అందుకే ప్రపంచాన్ని ఆకర్షిస్తూ ఉంది. పౌర్ణమి రోజే పున్నమి గరుడ సేవ చేస్తారు. చంద్రగ్రహ ప్రభావం మీకు ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు నేను తిరుమల పర్వతం గురించి చెప్పాను. అంటే చంద్రుడు అత్యంత ఆకర్షణీయమైనటువంటి గ్రహం అనమాట. ఆ చంద్రుడు మీకు బలంగా ఉన్నాడా, శుక్రుడు బలంగా ఉన్నాడా, పంచమాధిపతి బలంగా ఉన్నాడా, చాలు మీకు వశీకారం ఉంటుంది. ఇవి బలంగా లేని వాళ్ళంతా కూడా వశీకారం అనేటువంటి ఆకర్షణీయమైనటువంటి ప్రయోగాలు కానీ లేదు ఇంకేదైనా తంత్ర ప్రయోగాలు కానీ ఉన్నాయా, ఈ ఫోటో ఇస్తాను నాకు వశీకారం చేసి ఇవ్వండి, ఈ ఫోటో ఇస్తానని అంటే ఫోటోతో ఏదైనా చేయగలిగితే చైనా అధ్యక్షుడు, పాకిస్తాన్ అధ్యక్షులు ఫోటోలు తీసుకుని వాళ్ళని కూడా ఏదైనా చేసేయచ్చు మనకు సమస్య లేకుండా. కాబట్టి ఇక్కడ మీరు మీ జాతకంలో ముందు వశీకార శక్తి ఉందా చూసుకోవాలి. అదేవిధంగా భార్యాభర్తల యొక్క విషయానికి వస్తే ఒకరి పట్ల ఒకరికి అనురాగము, ఆప్యాయతలు లేవు, గొడవలు వస్తున్నాయన్నప్పుడు జాతకాలు మీరు పెళ్లి చేసుకునేటప్పుడే చూసుకోవాలి. ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఉంటుందా లేదా చూసుకోవాలి. ఒకరి పట్ల ఒకరికి 7, 5, 1 స్థానాలు బాగున్నాయో చూసుకోవాలి. చంద్రుడు ఒకరి పట్ల ఒకరికి బాగుందో లేదో చూసుకోవాలి. అవి చూసుకోకుండా పెళ్లి చేసుకుంటే గొడవలు వస్తాయి. ఇలా గొడవలు వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళకి ఆకర్షణ కలగాలంటే కలగదు. ఎట్లా కలుగుతుంది? విరుద్ధ భావాలను ఒకటి చేశారు. మరి భార్య మాట భర్త వినాలి, వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళు రావాలి. వాళ్ళకి వాళ్ళే పెద్ద మనుషులు. ఇంకెవరో ఏదో చేస్తారంటే, నేనైతే నా అనుభవంలో ఎంతోమందిని చూశాను, ఎవరు ఏం చేసేది ఏం లేదు. కలిపేటప్పుడే కాంబినేషన్ అంటారు. ఒక క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఓపెనర్స్ అంటారు కాంబినేషన్. అలాగే వివాహ వ్యవస్థ కూడా ఒక కాంబినేషన్. కాబట్టి ఏదో కట్న కానుకలు ఆశపడి ఇంకేదో ఆకర్షణకు తాత్కాలికమైన ఆకర్షణకు లోబడి వివాహాలు సెట్ చేయడం వల్ల అవి వికర్షించి అక్కడ వశీకారం మళ్ళీ పుట్టదు, గొడవ పడాలనే ఉంటుంది. కాబట్టి దీనికి అంతటికి ఇంకొక కారణం కూడా ఏంటంటే వాస్తు సరిగా లేకపోవడం కూడా కారణమవుతుంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన మూలుకొని మాకు గొడవలు ఎక్కువైపోయాయండి, ఆ ఇంట్లోకి వెళ్ళిన మూలుకొని మా వారికి లేనిపోయిన చెడు అలవాట్లు ప్రారంభమయ్యండి, ఆ ఇంట్లోకి వచ్చిన మూలుకొని మాకు ఏ డబ్బులు వచ్చింది వచ్చినట్టు మిగలడం లేదండి అంటే ఆ ఇంట్లో వాస్తు లేదనే కదా అర్థము. తాను బలంగా ఉండే ప్రయోజనం లేదు, స్థానబలం ఉండాలంటారు. కాబట్టి స్థానబలం అంటే ఏంది? మనం ఉండే నివాస గృహము బలంగా ఉండాలి, అంటే వాస్తుకు అనుకూలంగా ఉండాలి. అప్పుడు ఆ ఇంట్లో నివసించి తిని తాగి పడుకొని నిద్రించి స్నానం చేసి పూజ చేస్తే ఫలితం వస్తుంది. అక్కడ వాస్తు దోషము, లోపము ఉన్నప్పుడు దైవశక్తి పుట్టదు. పుట్టినప్పుడు ఏమవుతుంది? ద్వేషాలు పుడతాయి. కాబట్టి అన్యోన్యతకు, వశీకరణకి దీని వెనుక ఇంకా పెద్ద సైన్స్ ఉంది. మీకు క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో తక్కువ సమయంలో ఎక్కువ చెప్తున్నా. కాబట్టి
ఈ వశీకారం పేరుతో ఎవరన్నా ఏదన్నా చెప్తూ ఉంటే మీకు పలానా దండ వేసుకుంటే వశీకారం, పలానా తాయెత్తు కట్టుకుంటే వశీకారం, పలానా దారం కట్టుకుంటే వశీకారం అంటే మీరు నమ్మకండి. ఒకవేళ నమ్ముతామంటే మీకు ప్రయోజనం జరుగుతుంది అనుకుంటే ప్రొసీడ్ అవ్వండి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయాన్ని సముచితంగా మీకు చెప్పేశాను అంతే. కాబట్టి మీకు 5వ స్థానము జాతకంలో చంద్రుడు, 5వ స్థానాధిపతి శుక్రుడు వీళ్ళు బలంగా మంచి స్థానాల్లో ఉంటే మీకు జీవితాంతం వశీకరమే. అప్పుడు ఈ విధంగా ఎవరికి ఉంటుంది? సినిమా యాక్టర్లకు ఉంటుంది. వాళ్ళందుకే వాళ్ళకి వశీకరం ఉంది కాబట్టి లక్షల మంది, కోట్ల మంది వాళ్ళని చూస్తారు, వాళ్ళపైన నమ్మి కోట్లు ఖర్చు పెడతారు, వాళ్ళని మళ్ళీ అంతకన్నా కోట్లు వస్తుంది. వశీకరం కాబట్టి కదా అందరూ తండోపతండోలుగా మూకుమ్మడిగా వెళ్ళి వాళ్ళ కోసం చూస్తారు, వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. నాకు ఆ హీరో అంటే ఇష్టము, రక్తంతో తిలకాలు పెడతారు. వశీకరమే అది రాజకీయ నాయకులకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలా చెయ్యి ఊపితే అలా అందరూ చేతులు ఎత్తుతారు. వాళ్ళకి వశీకారం ఉంటుంది కాబట్టి ప్రజా ఆకర్షణ అంటారు. కాబట్టి ఇలా సెలబ్రిటీస్కి అంతా కూడా వశీకారం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి వెళ్తారు. అలా మీకు కూడా నేను చెప్పిన క్యాలిక్యులేషన్ ఉంటే వాళ్ళు ఏ తాయెత్తులు కట్టుకోరు. సినిమా యాక్టర్లు తాయెత్తులు కట్టు వశీకారం కోసం ఎక్కడికి పోరు. వాళ్ళు ఉన్న చోటికి అంతా వస్తూ ఉంటుంది. దీంట్లో ధనవశ్యం, జనవశ్యం, స్త్రీవశ్యం ఎన్నో ఉంటాయి. ఏదైనా సరే అవుతుంది. ధనం మూలం ఇదం జగత్. మీ దగ్గర డబ్బులు ఉందా అంటే డబ్బు మీకు వశం ఉంది. డబ్బును వశం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చింది. డబ్బు లేదంటే మీకు వశీకరణ లేనట్టే. మీరే డబ్బును ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇట్లా ప్రతి ఒక్కటి ఆకర్షణే. ప్రపంచం అంతా ఆకర్షణలో ఉంటుంది. ఒకదాన్ని ఒకటి ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఆకర్షణ సిద్ధాంతంలోకి వస్తుంది వశీకరం అంటే. ఇంగ్లీష్లో లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, అట్రాక్షన్ అంటారు. కాబట్టి దీని వెనక మీకు చాలా సులభతలో ఒక ఫ్యామిలీ లాంగ్వేజ్లో నేను మీకు బాగా వివరించాలనేసి అనుకుంటున్నాను. కాబట్టి ఈ వశీకారాలకు సంబంధించి చాలామంది చాలా చెబుతూ ఉంటారు. తాయెత్తులు కడతామంటూ ఉంటారు. వాళ్ళు రోడ్లలో కూర్చుంటారు. వాళ్ళకి వశీకరం అంటే 5 స్టార్ హోటల్లో కూర్చొని తాయెత్తు కడతారు. దుమ్ముదుల్లో వాళ్ళు కూర్చుంటారు. ఓ 50 రూపాయల కోసం కూర్చుంటారు. అంటే వాళ్ళకే వశీకరం లేదు, 50 రూపాయలు కూడా. మీరు వాళ్ళ దగ్గర తాయెత్తు కట్టించుకుంటారు. దీన్ని వెనక ఆలోచించండి. కాబట్టి జన్మతః మీకు గ్రహ సిద్ధాంతం ప్రకారమే వశీకారం అనేది మీ యొక్క బర్త్ చార్ట్, మీ యొక్క రికార్డు, మీ డాక్యుమెంట్లోనే ఉంటుంది. అది ఉండిందంటే ఇంక మీరు ప్రయత్నించే పని లేదు. ఒకవేళ లేకపోతే తద్దేవతారాధన ఎలా చేయాలని మేము చెప్పిస్తాం. వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మీకు ప్రిస్క్రిప్షన్ వస్తుంది. అందరూ ఒకే లగ్నము, అందరిది ఒకే నక్షత్రము, అందరిది ఒకే రాశి ఉండదు కదా. డిగ్రీస్ వైజు గ్రహాలు ఆకాశం తిరుగుతున్నప్పుడు మీరు ఎలా పుట్టారో దాన్ని బట్టి మీ యొక్క చార్ట్ తయారవుతుంది. 700 కోట్ల జనాభా ఉంది, 700 కోట్ల జాతకాలు ఉన్నాయి. ఇంకో 100 కోట్లు పుడితే 100 కోట్ల జాతకాలు వస్తాయి. రాసులు 12, లగ్నాలు 12, నక్షత్రాలు 27. కానీ జాతకాలే వేరు. మీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదు ఈ ప్రపంచంలో. జాతకం కూడా అలాంటిదే. కాబట్టి ఈ ఆకర్షణ సిద్ధాంతం వశీకరణాలకు మీరు బలి కాకూడదు. ఎవరికంటే వాళ్ళకు ఎంత పడితే అంత డబ్బులు ఇచ్చుకోకూడదు అనేసి నేను చెప్పాను తప్పితే ఇంకొకటి కాదు. ఇప్పుడే మీకు ఈ వీడియోలో మీకు అవసరానికి మించినంత నేను సమాచారం ఇచ్చాను అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో చూసి మీకు ఏదైనా సందేహాలున్నా, మీరు ఇంకేదైనా ఇంతకుమించి తెలుసుకోవాలన్నా క్రింది నెంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం చూపించుకుని కావాలంటే తెలుసుకోవచ్చు. ఈ విషయాలు మీకు బాగా నచ్చాయని నేను అనుకుంటున్నాను. చక్కగా మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంటు, లైక్, షేరు, సబ్స్క్రైబ్ని ఆశీర్వాద రూపంలో ఇస్తారని కోరుకుంటున్నాను. స్వస్తి.